திருப்பாவை மூடవ பாசுரம். ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெணுஞ்சென்னல் ஊடு கயல்லுகளம் பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத సెల్వం நிறைந்தేలో రెంపవాయ్. మూడవ పాసురానికి భావం. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణుని చేరడమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతకు ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యన నీటిలో పెరిగిన చేపలు త్రొల్లిపడుతూ ఆనందాన్ని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కరువులను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పితకడానికి గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తూ ఉంది గోదాదేవి. ఓం కృష్ణాయ నమః.